ఇప్పుడు విద్యార్థి సంబంధించిన విషయంలో విద్యార్థులు మీ దగ్గరే ఉన్నారు. మీరు విద్యా బుద్ధులు నేర్పిస్తున్నారు. బుద్ధులు కూడా మీరే నేర్పిస్తున్నారు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు కాదు, గురువులు నేర్పించేటువంటి బుద్ధులే వాళ్ళకు. అంటే ఈరోజు ఒక విద్యార్థి ఆయన కొంతమంది నేర్చుకుని వచ్చి ప్రధానోపాధ్యాయుని మీద ఆయనే దాడి చేశాడు విద్యార్థి. తర్వాత కాళ్ళు మొక్కించుకున్నాడు. ఒకసారి వద్దండి సార్ అని చెప్పేసి అంతమంది ఉన్నా కూడా కనీసం వద్దు సార్ అని చెప్పేసి కూడా ఒక మాట అనలేదు. ఈ పరిస్థితులు విద్యార్థులు వస్తున్నప్పుడు మరి వీళ్ళని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? ఈ విద్యార్థులకు సంబంధించిన ఈ ఫెయిల్యూర్స్ ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? ఇక్కడ ప్రధానంగా విద్యార్థి చేసిన దానికంటే కూడా భక్తి అండ్ మరియు మతం ముసుగులో కొంతమంది వాంటెడ్లీ కావాలని కుట్రపూరితంగా ఒక రోజు మొత్తం ప్రణాళికబద్ధం చేసుకొని ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు రాములు గారి యొక్క కులము ఏంటి అని తెలుసుకొని, అదేవిధంగా ఎక్కడ ఉంటాడో తెలుసుకొని వాకప్ చేసుకొని ఆడియోలు పెట్టుకొని వీడియోలు పెట్టుకొని ఒకరోజు మొత్తం ఆదివారం నాడు మొత్తం ప్రీ ప్లాన్ చేసుకొని సోమవారము ఒక 60 మంది నుంచి 70 మంది వరకు ఒక స్వాముల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వచ్చి పాఠశాలలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులపైన విచక్షణ రహితంగా మానసికంగా తిడుతూ నెట్టివేస్తూ కొడుతూ చేసినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఏయమైనటువంటి చర్యను బహుజన టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అదేవిధంగా రాబోయే రోజులలో ఎక్కడ ఏ ప్రభుత్వ పాఠశాలల్లో ఏ ఉపాధ్యాయుని పైన కేవలము ఎందుకు జరుగుతూ ఉన్నదని అంటే గత 2 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి సంఘటనే నిజామాబాద్ జిల్లా కోటగిరిలో మల్లికార్జున అనే ఉపాధ్యాయుడు కేవలం చందా ఇవ్వను, నేను అది నా ఇష్టం లేదు, నేను ఇవ్వను అని చెప్పినందుకు అక్కడ కొంతమంది వ్యక్తులు మతం ముసుగులో వెళ్ళి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు మల్లికార్జున పైన కూడా ఇదే రకమైనటువంటి ఊరేగింపుగా తీసుకెళ్తూ గుడిలోకి తీసుకెళ్తూ జై శ్రీరామ నినాదాలు ఇస్తూ అదేవిధంగా బొట్టు పెట్టి అతని దగ్గర క్షమాపణలు చెప్పించి జై శ్రీరామ్ అనిపించి బలవంతంగా చేసినటువంటి ఈ చర్యలను మనము సభ్య సమాజం తలదించుకునేటువంటి ఈ చర్యలను మనందరము ఖండించవలసినటువంటి అవసరం ఉంది. మరొక చోట ఇలాంటి సంఘటనలు జరగవద్దు అని అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర నాయకులకు, అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు, అదేవిధంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థి తల్లిదండ్రులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉపాధ్యాయులు అంటే గురువులు అంటే ఏంటి? మనం ఒక కబీర్ సూక్తి ఒకటి మనం గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా. గురువు గోవిందుడు ఎదురుగా పడితే కబీరు ఎవరికి నమస్కరిస్తారని అంటే ఫస్ట్ గురువుకు నేను నమస్కారం పెడతా కానీ గోవిందుని కాదన్నాడు. అంటే ఎవరు ఇక్కడ గురువును కూడా పరిచయం చేసినటువంటి గోవిందుని కూడా పరిచయం చేసినటువంటి గొప్ప వాళ్ళు ఎవరు అంటే గురువులు. కాబట్టి అలాంటి గురువు యొక్క స్థానాన్ని ఈరోజు కొంతమంది భక్తి ముసుగులో వచ్చి ఆ గురువుకు అవమానపరిచినటువంటి ఈ దురదృష్టకరమైన సంఘటన మనము అందరం కూడా ఖండించాలి, ఖచ్చితంగా ఖండించాలి. వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకునే వరకు మేము ముందుండి పోరాడి న్యాయం గెలిచే వరకు ఉంటామని తెలియజేస్తూ, ఎక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ ఏది జరిగినా అక్కడ బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ ముందుంటుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటి అంటే స్వాములంటే ధ్యానం చేస్తూ అదేవిధంగా భక్తిలో ఉండాలి, కానీ ఇంత ఆవేశంగా అనాలోచితంగా గురువులపైకి దాడి చేయడం అనేది సిగ్గుచేటు. ఒకప్పుడు మేమందరం హిందువులమే, మేమందరూ పూజలు చేస్తాం. నేను కూడా అయ్యప్పమాల వేసుకున్నాను ఒక 10 ఏళ్ల క్రితం. ఇలాంటి సంఘటనలు ఉన్నాయి, కానీ ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరము. రాబోయే న్యాయం గెలిచే వరకు, రాముల సార్కు న్యాయం జరిగే వరకు మేము రాముల సార్కు అండగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం.